హాయ్ హలో అండి, అందరూ బాగున్నారా? నేను మీ అర్ణాని. వెల్కమ్ టు అర్ణ ఫ్యామిలీ క్రియేటివ్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో ఉలవలతో స్పెషల్ రెసిపీ స్నాక్స్ చేసి చూపించబోతున్నాను అండి. చాలా హెల్తీగా ఇలాంటివి తినడం వల్ల ఆరోగ్యం కాపాడుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటిగా మనం ఈ ఉలవలు అనేది నానబెట్టుకొని ముందు రోజు ఒక రోజంతా నానబెట్టేసి కడిగి అవి గాలించుకోవాలి. అందులో రాళ్ళు ఉంటాయి ఖచ్చితంగా ఎప్పుడైనా ఉలవలు కానీ ఇటువంటి అంతా గాలించుకోవాలండి. గాలించుకున్న తర్వాత ఒక రోజంతా నానబెట్టి తర్వాత కడిగి గాలించుకొని వంచేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇదిగో ఈ విధంగా వస్తాయి మొలకలు. వాటర్ లేకుండా తీసేసి వంచి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇలాగా మొలకలు వస్తాయి. ఆ మొలకలు వచ్చినటివి బాగా కడిగి ఒకసారి మళ్ళీ అంటే కొంచెం జిడ్డు ఉంటుంది, కొంచెం కడిగేసుకొని గాలిచ్చేసుకొని రాళ్ళు ఏం లేకుండా ఆల్రెడీ ముందు గాలిచ్చుంటే ఇప్పుడు ఏం గాలించుకొని అవసరం లేదు. నేను అయినా కూడా ఒకసారి గాలిస్తున్నాను. గాలించుకొని ఒక పేపర్ కాటన్ క్లాత్ మీద వేసేసుకోండి. మొత్తం అలా ఇదే విధంగా గాలించుకొని మీకు చూపించడం కోసం గాలిస్తున్నాను. ఆల్రెడీ నేను ముందే గాలిచ్చి పెట్టాను, ముందుగానే గాలిచ్చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం గాలిచ్చేసుకొని పేపర్ క్లాత్ మీద వేసేసుకొని కాటన్ క్లాత్ మీద వేసేసుకొని బాగా ఎర్రటి ఎండలో మిద్ది పైన కానీ బాగా ఎండొచ్చే దగ్గర నీట్గా ఆరబెట్టేసుకోండి. బాగా ఆరిపోతాయి సాయంత్రం కల్లా. అవి ఆ మొలకలు వచ్చినట్టు ఆరిపోయిన తర్వాత సన్న సన్న మొలకలు మాత్రం అలానే ఉంటాయి. ఈ విధంగా చూడండి, చెమ్మ అనేది లేకుండా తడి లేకుండా ఆరిపోయింది కదా. ఇవి మనం ఒక బౌల్లో తీసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ పైన ఆయిల్ పోసుకోండి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, కొంచెం సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఇవి మొత్తం అందులో వేసుకొని ఎర్ర దోరగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకొని మంట స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియంగా పెట్టుకోండి. మాడిపోకుండా కలబెడుతూనే ఉండాలి. ఒక సైడు కాలి ఒక సైడు మాడిపోతా ఒక సైడు వేయకుండా ఉంటే టేస్ట్ ఉండవు. బాగా కలబెట్టుకుంటూ బాగా వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుంది, త్వరగా వేగవు. వేయిస్తూ ఉంటే బాగా వేగిపోతాయి. అవన్నీ కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఒక 10 మినిట్స్ దాకా వేయించుకోవాలి. చూడండి, కలర్ మారిపోయాయి కదా, బాగా వేగిపోయింది. తగినంత ఉప్పు వేసిన తర్వాత బాగా కలబెట్టండి. నెక్స్ట్ మనం అందులో వేగిపోయిన తర్వాత తగినంత కారం కూడా మీకు కారం సరిపడా వేసేసుకోండి. స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, కొంచెం చాలు అనుకుంటే కారం సరిపడా వేసుకోండి. వేసుకున్న తర్వాత అంతా మొత్తం కలబెట్టేసి తీసేసుకోవడమేను. చాలా రుచిగా ఉంటాయి, హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి అవి ఉలవలు అనేది అస్సలు తెలియకుండా అది స్నాక్స్ పెట్టేయచ్చు. వాళ్ళకి ఏంటి అనేది తెలియదు, తినేస్తారు. ఈ విధంగా అయితే స్నాక్స్ టైంలో మనం స్పెషల్ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.